తీసుకొచ్చారు. కాంగ్రెస్ కూడా ఇవి స్కాములు కాకుండా స్కీములు నడిపితే గనక ముందుకెళ్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రేమ్ గాంధీ గారు, మీరు ఎందుకు సంతోషపడతా ఉన్నారు? కాంగ్రెస్ కూడా అట్లే అవుతుంది కావచ్చు అంటే నెక్స్ట్ అంటే మీకెందుకండి వీళ్ళ హామీలను నెరవేర్చుకున్నప్పుడు ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయిందండి. మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికి మొన్న రైతు బంధుల విషయంలో గానీ, మొన్న విద్యార్థుల విషయంలో గానీ, లేకుంటే గ్రామీణ వాతావరణంలో గానీ కొంత తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది. కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో మీరెందుకు సంతోషపడుతున్నారు? మీరెందుకు సంతోషపడుతున్నారు? ప్రతిపక్ష నాయకుల డబల్ ఇంజన్ సర్కార్ రాబోయే సర్కారు, డబల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ, ఏమాత్రం సందేహం లేదు. అందుకేనా మీ సంతోషం? ఈ రోజు ఛాన్స్ ఇస్తారా? నగేష్ ఇవ్వరేమో. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇస్తారండి, ఏమాత్రం సందేహం లేదు. ఈ రాష్ట్రంలో మేము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే అనుకుందాము, నగేష్ మిత్రుడు మాట్లాడుకో ధర్మమే అనుకుందాము, లేదా భారత్ మాతే అందాం అనుకుందాం, లేకుంటే జై శ్రీరామ్ అనుకుందాం. ఇవి ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ డబల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. వచ్చిన తర్వాత అభివృద్ధి ఎందుకు చూపిస్తాం మేము. శ్రీనివాస్ గారు ఏమన్నారు? అయితే నేనేమంటాను సార్, ఈ రోజు